శాంతి. ఈరోజుటి మురళి తారీఖు సెప్టెంబర్ 15, 2024. అవ్యక్త బాప్దాద గారి రివైజ్ మురళి, రివైజ్ డేట్ డిసెంబర్ 31, 2001. బాప్దాద గారి మధుర మహావాక్యాల సారం. ఈ కొత్త సంవత్సరంలో సఫలతా భవ అనే వరదానం ద్వారా తండ్రి మరియు స్వయం యొక్క ప్రత్యక్షతను సమీపంగా తీసుకురండి. ఈరోజు నవయుగ రచయిత తన మాస్టర్ నవయుగ రచయితలైన పిల్లలతో కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు బాబా వచ్చారు. కొత్త సంవత్సరాన్నైతే విశ్వంలో అందరూ జరుపుకుంటారు. కానీ మీరందరూ కొత్త యుగాన్ని తయారు చేస్తున్నారు. కొత్త యుగం రానున్నదనే సంతోషం ప్రతి పుత్రునిలో ఉంది. కొత్త యుగం ఇప్పుడిక రానే వచ్చేసిందని మీకు తెలుసు. ప్రపంచంలోని వారు కొత్త సంవత్సరాన్ని ఒక్కరోజు మాత్రమే జరుపుకుంటారు. కానీ మీరందరూ కొత్త యుగాన్ని సంగమయుగమంతా జరుపుకుంటారు. కొత్త సంవత్సరాన్ని సంతోషంగా జరుపుకుంటారు. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు. ఆ బహుమతి కూడా ఎలాంటిదంటే కేవలం కొంత సమయానికి మాత్రమే ఉంటుంది. నవయుగ రచయిత అయిన తండ్రి పిల్లలైన మీ అందరి కోసం ఏ బహుమతి తీసుకొస్తారు? బంగారు బహుమతిని తీసుకొస్తారు. అనగా బంగారు యుగంలో అన్నీ స్వతహాగానే బంగారువిగా అయిపోతాయి, కొత్తవిగా అయిపోతాయి. కొంత సమయం తర్వాత కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కానీ ఇక్కడ అన్నీ కొత్తవిగా అయితే అవ్వవు. మీ కొత్త యుగంలో ప్రకృతి కూడా కొత్తదిగా అయిపోతుంది. ఆత్మ కూడా కొత్త వస్త్రాన్ని ధారణ చేస్తుంది, అనగా కొత్త శరీరాన్ని ధారణ చేస్తుంది. ప్రతి వస్తువు కొత్తదిగా, అనగా సతో ప్రధానంగా బంగార యుగముదిగా అయిపోతుంది. కనుక కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటూ మీ మనస్సు బుద్ధిలో కొత్త యుగమే గుర్తుకొస్తుంది. కొత్త యుగం గుర్తుంది కదా? లేకుంటే ఈరోజు కొత్త సంవత్సరం మాత్రమే గుర్తుందా అని బాబా అడుగుతున్నారు. బాప్దాదా మొదట నవయుగానికి శుభాకాంక్షలిస్తున్నారు. తర్వాత దాంతోపాటు కొత్త సంవత్సరానికి కూడా శుభాకాంక్షలిస్తున్నారు. ఎందుకంటే మీరందరూ కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు కదా. కొత్త సంవత్సరంలో అందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. సత్యమైన మనస్సు యొక్క శుభాకాంక్షలు అనగా ఒకరికొకరు హృదయపూర్వకంగా శుభభావన, శుభకామనల శుభాకాంక్షలను ఇచ్చుకోవడం. శుభభావన యొక్క శుభాకాంక్షలు ఎంత శ్రేష్టమైనవంటే ఏ ఆత్మకు ఎలాంటి భావన ఉన్నా, అనగా మంచి భావన లేక మంచి భావం లేకపోయినా కూడా మీ శుభభావన వారి భావాన్ని కూడా మార్చగలదు, స్వభావాన్ని కూడా మార్చగలదు. నిజానికి స్వభావము అంటే స్వభావం అంటాం కదా మనం, దానికి బాబా చెప్తున్నారు స్వ అనగా ఆత్మ, భావము అనగా ఇక్కడ శుభభావం. ప్రతి సమయం ప్రతి ఆత్మకు ఇవే అవినాశి శుభాకాంక్షలు ఇస్తూ వెళ్ళండి అని బాబా మనకు డైరెక్షన్ ఇస్తున్నారు. ఈ కొత్త సంవత్సరంలో బాప్దాదా యొక్క అతి ప్రియమైన అతి మధురమైన పిల్లలందరికీ బాప్దాదా ఇదే సూచన ఇస్తున్నారు. ఇప్పుడు మీ యొక్క ఈ బ్రాహ్మణ జీవితంలో అమృత వేళ నుండి రాత్రి వరకు పొదుపు ఖాతాను పెంచుకోండి, జమా ఖాతాను పెంచుకోండి. ప్రతి ఒక్కరూ మీ కార్యమనుసారం మీ ప్లాన్ మీరే తయారు చేసుకోండి. బ్రాహ్మణ జీవితంలో ఏవైతే ఖజానాలు లభించాయో ఆ ప్రతి ఖజానా యొక్క పొదుపు
లేక జమా ఖాతాను పెంచుకోండి అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, బ్రాహ్మణులైన మీ ఒక్క శ్రేష్ఠ సంకల్పంలో, శుభ సంకల్పంలో ఎంత శక్తి ఉందంటే దాని ద్వారా ఆత్మలకు చాలా సహయోగాన్ని ఇవ్వగలరు. సంకల్ప శక్తి యొక్క మహత్వాన్ని ఇప్పుడింకా ఎంత పెంచుకోవాలంటే అంత పెంచుకోవచ్చు. సైన్స్ సాధనమైన రాకెట్ని దూరంగా కూర్చొని కూడా ఎక్కడికి కావాలో అక్కడికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ స్థానానికి కావాలంటే ఆ స్థానానికి ఒక్క సెకండ్లో చేర్చగలరు. మరి మీ శుభ శ్రేష్ఠ సంకల్పం ముందు ఆ రాకెట్ ఏపాటిది? రిఫైన్ విధితో కార్యంలో ఉపయోగించి చూడండి. మీ విధి యొక్క సిద్ధి చాలా శ్రేష్టమైనది. ఈరోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన బ్రహ్మబాబాకు ఒక శుభ ఆశ ఉండినది. బ్రహ్మబాబా అన్నారు, నా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ సన్స్కు విశేషంగా ఒక మాట చెప్పాలి. అదేంటి? సదా ప్రతి పుత్రుని ముఖంపై ఒకటేమో ఆత్మిక చిరునవ్వు ఉండాలి. విన్నారా? బాగా మంచి రీతిగా చెవులు తెరుచుకొని వినండి. రెండవది, నోటిలో సదా మధురత ఉండాలి. ఒక్క మాట కూడా మధురత లేకుండా ఉండరాదు. ముఖంపై ఆత్మీయత ఉండాలి, మాటలలో మధురత ఉండాలి, మరియు మనస్సు బుద్ధిలో సదా శుభ భావన, దయాహృదయ భావన, దాతృత్వ భావన ఉండాలి. ఇలా బ్రహ్మబాబా తన యొక్క గ్రాండ్ సన్స్ పట్ల పెట్టుకునే ఆశ. మంచిది. ఈరోజుటి వరదానం, సేవ యొక్క ఉమంగ ఉత్సాహం ద్వారా రక్షణను అనుభవం చేసే మాయాజీత్ భవ. వివరణ: ఏ పిల్లలైతే స్థూల పనితో పాటు ఆత్మిక సేవ కోసం కూడా పరిగెడుతూ ఉంటారో, ఎవరు రెడీగా ఉంటారో, వారికి ఈ సేవ యొక్క ఉమంగ ఉత్సాహం కూడా రక్షణ యొక్క సాధనంగా అయిపోతుంది. ఎవరైతే సేవలో నిమగ్నమై ఉంటారో వారు మాయ నుండి రక్షింపబడి ఉంటారు. మాయ కూడా వీరికి తీరిక లేదు అని గమనించి అది కూడా వాపస్ వెళ్ళిపోతుంది. ఏ పిల్లలకైతే తండ్రి మరియు సేవతో ప్రేమ ఉంటుందో వారికి అదనపు ధైర్యం యొక్క సహయోగం కూడా లభిస్తుంది. దాని ద్వారా వారు సహజంగానే మాయాజీతులుగా అయిపోతారు. స్లోగన్: జ్ఞాన యోగాలను మీ జీవితం యొక్క నేచర్గా అనగా స్వభావంగా చేసుకుంటే పాత నేచర్ పరివర్తన అయిపోతుంది. అచ్చా. ఓం శాంతి.